మైథిలి, అత్తయ్య అత్తయ్య ఉత్తమ్ గారు ఏమైనా కనిపించారా? కనిపించడం ఏంటి? ఉత్తమ్ ఇంట్లో లేడా? ఆయింట్మెంట్ కోసం తన గదిలోకి వెళ్లారు అత్తయ్య గారు. ఇంకా రాలేదు, అందుకే అడుగుతున్నాను. నేను వాడి గది నుంచే వస్తున్నాను. ఆ గదిలో ఉత్తమ్ లేడు. అలాగా? మరి ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్ళాడని నన్ను అడుగుతున్నావేంటి? వెళ్ళి చూద్దాం పద. సుహాసిని ఏమైంది? అత్తయ్య, ఉత్తమ్ కనిపించట్లేదు. అవునా? ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం పదండి. పదండి. ఉత్తమ్, ఏమండి? ఉత్తమ్, ఏమండి? ఉత్తమ్, ఉత్తమ్. అత్తయ్య అక్కడున్నారా? లేదు. అక్కడ లేరు. పదండి, పక్క గదిలో వెతుకుదాం. పదండి వెతుకుదాం. ఉత్తమ్, ఉత్తమ్, నాన్న ఉత్తమ్. ఉత్తమ్. ఉత్తమ్ గారు. ఏమైంది అత్తయ్య గారు? అల్లుడు గారు, ఉత్తమ్ కనిపించడం లేదండి. మనకి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళినాడేమో. ఉండండి, నేను ఫోన్ చేస్తాను. ఉండండి, కంగారు అడకండి. చెయ్యన్నయ్యా. మావయ్య కాల్ చేస్తున్నాడేంటి? సారీ మావయ్య, ఇప్పుడు నాకెవరు కాల్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేను. తాతయ్యని కాపాడుకున్న తర్వాతే మీ అందరికీ ఫోన్ చేస్తాను. ఫోన్ తీయట్లేదు అత్తయ్య గారు. భగవంతుడా, వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా వెళ్ళాడు. అసలు దీని అంతటికీ కారణం నువ్వే. అత్తయ్య, వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవే అంటే నిర్లక్ష్యంగా వదిలేశావు. అది కాదత్తయ్య. నా కొడుక్కేమైనా కావాలి, నీ ప్రాణాలు తీసేస్తా. సుహాసిని, ముందు వెళ్ళి వెతుకుదాం పదండి. అలాగే అత్తయ్య. పదండి అత్తయ్య. పదండి పదండి. హల్వా, నువ్వేదో ప్లాన్ చేస్తానని గుళ్ళో చెప్పావు కదా, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఒక్కసారి అటు చూడు బ్రో. వీళ్ళే ఆడవేషంలో ఉన్న మన కుర్రోళ్ళు. వీళ్ళే మన పని కానిచ్చేస్తారు. సూపర్. మిమ్మల్ని ఆడవేషాల్లో చూస్తుంటే నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఇక మైథిలి, ఉత్తమ్ గారు ఏం గుర్తుపడతారు? అవును, మనం ఆ ఉత్తమ్ గారిని మర్డర్ చేస్తాం. మరి ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారు అంటే? అరే, ఉత్తమ్ గారు ఎవరితోనూ గొడవ పెట్టుకుంటే ఆ గొడవలో వేసేసారు అనుకుంటారు. ఎస్, ఆ ఉత్తమ్ గారిని వీళ్లే మర్డర్ చేశారని పోలీస్ డిపార్ట్మెంటు యావత్తు ప్రపంచం నమ్మాలి. ఆ మైథిలి మొగుడిని ఎవరు చంపారో సాక్ష్యాలు కూడా దొరకకూడదు. నువ్వేం టెన్షన్ పడకు బ్రో. ఇంకా సేపట్లో వీళ్ళ చేతుల్లో మర్డర్ అయిన ఉత్తమ్ అనే న్యూస్ టీవీ ఛానల్లో చూడబోతున్నావు. నన్ను జైలుకి పంపించిన మైథిలిని విధవగా నేను చూడబోతున్నాను. ఏయ్, మీరు వెళ్ళి ప్లాన్ అమలు చేయండి. అన్నా, ఆ ఉత్తమ్ గాడు వస్తుండు. రే, వెంటనే వెళ్ళి ఆ ఉత్తమ్ గారిని వేసేయండి. అలాగేనా? వెళ్ళండి. బావా, 100 రూపాయలు ఇవా? నా దగ్గర చేంజ్ లేదు, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకోండి. ఏంటి బావా, 50 రూపాయలైనా ముష్టేస్తున్నావా? 100 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇస్తున్నావు. ఏంటిది? నా దగ్గర 50 ఉంది. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను అర్జెంట్గా వెళ్ళాలి, అంతేగాని ఇలా అడ్డుగా నిలబడద్దు. నాకు దారివ్వండి. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏయ్, ఏంటి రాగి అంటున్నావు? మర్యాద లేదా? నీకు మర్యాద ఏంట్రా? నువ్వు నిజంగా మగాడు అయితే కారు దిగరా. ఎంత మాట అన్నావురా? రోడ్డు కట్టంగా ఏంటి? తప్పుకోండి. దేవుడా, నా కొడుకు ఎలాంటి హాని జరగకుండా కాపాడు స్వామి. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఉత్తమ్ గారికి ఏమీ కాదు. నువ్వు నోర్మి. అంతా నీ వల్లే జరిగింది. నువ్వే గనక ఉత్తమ్ని ఆపుంటే ఈ రోజు బయటికి వెళ్ళుండేవాడే కాదు. సుహాసిని,
నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. అది కాదత్తయ్య, ఉత్తమ్ ఎక్కడికి వెళ్ళాడో. తప్పుకోండ్రా. రేయ్, నువ్వు కారు దిగుతావా లేదా అనుకున్నాం, కానీ కారు దిగావు. మాకు కావాల్సింది ఇదే. రై, ఏం కావాలరా మీకు? ఏం కావాలి? అన్నయ్య కొంచెం ఫాస్ట్ గా వెళ్ళవా? మీ అందరి బాలకం చూస్తుంటేనే కావాలనే గొడవ పెట్టుకుంటున్నట్టుంది. మీరు వచ్చింది డబ్బుల కోసం కాదని నాకు అర్థమైంది. అమ్మమ్మ గారు, తాతయ్య గారు వెళ్తున్నారు.